వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ చంద్రగిరిలో పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీలో భారీ చేరికలు ఉమ్మడి అభ్యర్థి నాని గెలుపే లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన సమావేశాలు రెండు 200 మంది కార్యకర్తలతో జీఎస్టీ అధికారులపై సీఎం రమేష్ వీరంగం తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ జీఎస్టీ అధికారులను బెదిరించిన రమేష్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇళ్లలో దొంగల బీభత్సం తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగలు బస్తీలు కాలనీలలో మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మహానగరంలో నెలకొన్న నీటి ఎద్దడిపై ప్రభుత్వం దృష్టి సారించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి పులివర్తి నాని గెలుపే లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం చంద్రగిరి నియోజకవర్గ మంగళం ప్రాంతంలోని కార్యకర్తలతో సమావేశం జరిపారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అవినీతిని ఎండగడుతూ తనను గెలిపిస్తే అన్ని విధాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మంగళంలోని ప్రజలు పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో భారీగా చేరారు అవినీతితో మీకు తెలియాల్సిన అవసరం లేదు ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 2019 అప్పులు చూడొచ్చు ఈ రోజు పీటీఆర్ కాలనీ నుంచి వినోద్ కొమలకోట సురేష్ పీటీఆర్ కాలనీ నుంచి వినోద్ యశ్వంత్ ఓకే సార్ పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక దిగున్నటువంటి అక్కా చెల్లెలకి అమ్మలకి అన్నాదమ్మలకి తమ్ముళ్ళకి చేద్దాం దీనికోసం అవకాశం ఇవ్వాలి మనకు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకసారి అవకాశం ఇద్దాం అదే మీకు తెలియకన్నా 8,500,000 ఎక్స్ట్రాగా తీసుకొని జోబులో పెట్టుకున్నారు ఆ డబ్బే ఇక్కడ ఇవ్వబోయేది అది ఒక స్కామ్ ఓడిపోయినా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు నేను వాళ్ళకి మంచి చేయాలని అనుక్షణం 2019 నుంచి తిరుగుతున్నాడు కేవలం బిల్లు పెట్టుకొని జోబీలు వేసుకుంటే పల్లల వరకే నిలిచిపోయినాడు కానీ ఇంకేం జరుగుతుందా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ధనం ఉంటున్నారు అవినీతితో మీకు తెలియాల్సిన అవసరం లేదు ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి 2019 అప్పులు చూడొచ్చు ఈ రోజు మార్పు కోసం ఒకసారి పులివర్తి నాని గారికి అవకాశం ఇద్దాం ఎవరికి అవకాశం ఇవ్వాలి సమస్యలని ఈ సప్తగిరి కాలనీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ గారికి మంగళం అనకాపల్లి జిల్లా చౌడవరంలో సీఎం రమేష్ వీరంగం సృష్టించారు జీఎస్టీ అధికారులు తనిఖీలను ఆయన అడ్డుకున్నారు ఉదయం 11:30 నుండి చౌడవరంలోని బుజ్జిబాబు ట్రేడర్ టైల్స్ కార్యాలయంలో జీఎస్టీ అధికారులు తనిఖీలు చేశారు బుజ్జిబాబు ట్రేడర్స్ జీఎస్టీ కట్టకుండా పెద్ద మొత్తం లావాదేవీలు జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో జీఎస్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు సీఎం రమేష్ 200 మంది కార్యకర్తలతో వచ్చి అధికారులను బెదిరించిన వైనం కలకలం రేపింది మళ్లీ తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ అధికారులను ఆయన బెదిరించారు ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక ఫైల్స్ ను జీఎస్టీ అధికారులు తీసుకెళ్లిపోయారు ఏ కంప్లైంట్ ఎవరు చెప్తారు
ముందు మీ ఫోన్లు సీజ్ చేస్తే మీరు ఎవరు చెప్తున్నారో, మీ ఏ అధికారి పై నుంచి అమరావతి నుంచి చెప్తున్నాడో, ఏ ఎమ్మెల్యే మీకు చెప్పినాడో మీ ఫోన్లు సీజ్ చేస్తే తెలుస్తాం. రండి చెప్పు, నేను విట్నెస్ సంతకం పెట్టమంటే పెడతా. ఏం కావాలి మీకు చెప్పు చెప్పు, నేను కూర్చొని పేరు ఏమంది ఒక్క నిమిషం. షాప్ లో వాళ్ళు డబ్బులు ఎంత తీసుకున్నారు? మీరు డబ్బులు 25 లక్షలు 30 లక్షలు క్యాష్ బయట పంపించారంట కదా. సీసీ కెమెరాలు ఎందుకు? ఒక నిమిషం మాట్లాడద్దు. ఆ డబ్బులు కట్టేంత వరకు ఒక్క నిమిషం, ఆ డబ్బులు కట్టేంత వరకు మనం ధర్నా చేద్దాం. డబ్బులు రావాలి. దౌర్జన్యంగా 4 లక్షలు రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు ఘటనల్లో 17 తులాల బంగారంను దొంగలు చోరీ చేశారు. హెచ్ఎంటీ కాలనీలో రమాదేవి, ఆర్టీసీ కాలనీలో వెంకటరమణ ఇళ్లలో చోరీ జరిగింది. ఈ 2 ఇళ్లలోని వారంతా ఇండ్లకు తాళాలు వేసి పెళ్లిలకు వెళ్లారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారం దొంగలించారు దుండగులు. హెచ్ఎంటీ కాలనీ రమాదేవి ఇంట్లో 4 తులాలు, ఆర్టీసీ కాలనీ వెంకటరమణ ఇంట్లో 13 తులాల బంగారాన్ని దొంగలు దోచుకు వెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైన టైం మహానగరం వ్యాప్తంగా నెలకొన్న నీటి ఎద్దడిపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర సర్కారుకు సూచించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లోద అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. నీటి సరఫరాలో బస్తీలు, కాలనీలలో సైతం మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్, మే, జూన్ వరకు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఖ్యాతి గట్టించిన హైదరాబాద్ మహానగరంలో నీటి సమస్య లేకుండా చూడాలని అన్నారు. సార్ కొంచెం సార్
of Nuga Casa Paradise apartment of Sukarao to address it. ఎయిర్పోర్ట్ లాగా రాబోతుంది మన రైల్వే స్టేషన్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా రాబోతుంది. అద్భుతంగా కడతా ఉన్నాం. ఇప్పటికి 20% పనులు పూర్తయింది. ఎందుకంటే ట్రైన్లు వస్తుండాలి, ప్యాసింజర్ వస్తూ పోతుండాలి, సమాంతరంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుపుతా ఉన్నాం. వచ్చే 2025 కల్లా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది మన సికింద్రాబాద్. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారితో వర్చువల్గా 350 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లతో రీడెవలప్మెంట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, చెల్లపల్లి నుంచి వస్తూ పోతుంటే చెల్లపల్లిలో న్యూ టర్మినల్ వస్తుంది. మన సిటీలో 3 టర్మినల్స్ ఉన్నాయి. ఒకటి నాంపల్లి, ఒకటి కాచిగూడ, ఒకటి సికింద్రాబాద్. అడిషనల్గా చెల్లపల్లిలో అదే స్థాయిలో అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ కడతా ఉంది. అది పూర్తయితే అందరు సిటీకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. అవుట్స్కర్ట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు అట్నుంచి అటే వెళ్ళొచ్చు. సిటీలో ట్రాఫిక్ తగ్గించాలనే ఉద్దేశంతో అవుట్స్కర్ట్స్లో కడితే ఓఆర్ఆర్లో వాళ్ళందరూ వెళ్ళొచ్చు. అందుకే అక్కడ ఒకటి టర్మినల్ కడతా ఉంది. అది వచ్చే మన ఆగస్టులో, జూలై ఆగస్టులో దాన్ని ప్రధానమంత్రి గారు మళ్ళీ అవుతారు. వారి ద్వారానే నరేంద్ర మోడీ గారి ద్వారానే దాన్ని ప్రారంభించాలని నిర్ణయం చేస్తుంది. కాబట్టి ఇంతే కాదు, అనేక విషయాలు మనకు వందే భారత్ ట్రైన్లు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైకాపా పార్టీని ఖాళీ చేస్తానని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పార్టీ క్యాడర్ను పట్టించుకోవడం లేదని, అందరూ తేదేపాలోకి వస్తున్నారని కోట్ల చెప్పారు. డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రి కె హరికిషన్ అతని అనుచర వర్గం టీడీపీలో చేరారు. పార్టీ కండువా కప్పుకొని కోట్ల విజయానికి కృషి చేస్తానని హరికిషన్ హామీ ఇచ్చారు. అధిష్టానం కోట్ల పేరు ప్రకటించిన 20 రోజుల్లో బుగ్గన తమ్ముడు బుగ్గన ప్రభాకర్ రెడ్డి, డోన్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ తేదేపాలో చేరారు. వైకాపా నుండి తేదేపాలోకి వచ్చేవారు చాలా మంది ఉన్నారని కోట్ల తెలియజేశారు. సంవత్సరం అయింది వైస్ చైర్మన్ కానీ ప్రజలకు కానీ మా కార్యకర్తలకు కానీ అసలు న్యాయం చేయలేకపోతున్నాము. ఆఫీసర్లు పదవి ఫోన్లో చేసినాడు. వైస్ చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి కానీ ఆఫీసర్ మటుకు ఎవరు మాకు పనిచేస్తారు చేయలేదు. కాబట్టి అక్కడ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏం న్యాయం చేయలేకుండా మార్గం చూసినాము. కాబట్టి మాకు కొంత వర్గం కొంత బాధపడుతుంటే మేము తరాల నుంచి కొంత కుటుంబం నుంచే కలిసి రాజకీయాలు చేసినాం. కాబట్టి ఇక్కడన్నా ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతామని చెప్పి ఆశించే కొంత కుటుంబాలకి కోసం ప్రయత్నించి సంపూర్తిగా సపోర్ట్ చేస్తాము. మా ప్రోత్సాహం కానీ ఆలోచన అందరం కలిసి జనసేనతోటి కలిసి ఖచ్చితంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా. కృష్ణా జిల్లా పెడనలో వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలను పోలీసులు సీజ్ చేశారు. పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతి పరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి నిల్వలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారంతో పెడన పోలీసులు దాడులు జరిపారు. 57 బ్యాగులు, 5 అట్టపెట్టెల్లో ఉన్న సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బందితో సోదాలు నిర్వహించి జెండాలు, టోపీలు, కండువాలు సుమారు 4,29,300 విలువ చేసే ఎన్నికల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇదే కోవలో ప్రస్తుతం ఉన్న పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు సైతం పార్టీలు మారుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మర్టూరు, కొలలపూడి గ్రామాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఆ పార్టీపై ఉన్న అసంతృప్తితో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. వారికి తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెనక్కి రా, వెనక్కి ఉంది తీసుకో, అటు ఇటు జరుగుతాయి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా. ప్రముఖ నటుడు సునీల్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కుంభంపాటి దర్శకత్వంలో రూపొందిన పారిజాత పర్వం సినిమా ఏప్రిల్ 19వ తేదీన విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ ఇది కిడ్నాప్ డ్రామా కథనంతో కూడిన సినిమా అని తెలిపారు. హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ పారిజాత పర్వంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించానన్నారు. అండ్ ఆల్సో మీకు ఇంకో విషయాన్ని థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అంటే, మేము ఇక్కడ ఏ సినిమాలు చేసినా అందులో ఎంత క్రేజీనెస్, ఎంత కామెడీ, ఎంత ఎమోషన్ డ్రామాలు అవన్నీ చేసినా ఆ ఫ్రంట్ లైన్లో ఉండి పబ్లిక్ వరకు తీసుకెళ్ళేది మీరే కాబట్టి అందుకు కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా విషయానికి వస్తే, మా సినిమా పేరు పారిజాత పర్వం. ఇదొక క్రైమ్ కామెడీ, కిడ్నాప్ కామెడీ అనమాట. అంటే మనం అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ సినిమాలు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. సో మళ్ళీ ఆ జానర్లో ఈ సినిమాని తీసుకుని వచ్చాం. అండ్ ఏప్రిల్ 19th రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషనల్ టూర్ భాగంగా తిరుపతి నుంచి మొదలుపెట్టి మొత్తం మన స్టేట్ అంతా కవర్ చేసుకున్నాం. ఫైనల్గా వైజాగ్లో ఎండ్ చేద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ కూడా కొన్ని కాలేజ్ టూర్స్ అవి ఉన్నాయి. సో మీరు మమ్మల్ని, మా సినిమాల్ని, మన వైజాగ్ వాళ్ళకి ఏంటంటే సినిమాలు అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. టాక్ ఏదైనా సరే ఇక్కడి నుంచే బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మా సినిమాని మీరు కూడా చక్కగా పబ్లిక్ వరకు తీసుకెళ్ళి బాగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పు. కొంచెం గట్టిగా రైట్. ఓకే, ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ఫర్ ది డిలే, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల లేట్ అయింది. బట్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్.
నాకు వైజాగ్ ఇస్ అ వెరీ స్పెషల్ ప్లేస్. నాకు మొన్నే వేరే షూట్కి వచ్చాను, అంతకుముందు షార్ట్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు చాలా ఇష్టం వైజాగ్ అంటే. మా డైరెక్టర్ గారిది వైజాగే, హర్షాది వైజాగే. సో ఈ సినిమాకి వైజాగ్తో చాలా కనెక్షన్ ఉంది. బట్ అగైన్ వైజాగ్ అంటేనే లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్. హర్షాకి అదే చెప్తుండే, వాళ్ళకి దే హ్యావ్ అన్ ఐ ఫర్ ఆర్ట్. అంతా లాట్ ఆఫ్ వెరీ టాలెంటెడ్ పీపుల్. గాల్లో నీళ్ళలో కూడా. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నందుకు. పారిజాత పర్వం కిడ్నాప్ క్రైమ్ కామెడీ అండి, ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. సంతోష్ ఇస్ ది డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్, సంతోష్ పార్టీ. సో అన్ని సినిమా లాగే మా సినిమా బాగుంటుంది అది అని చెప్పడం కంటే టెల్ యూ ఫ్యూ రీజన్స్ వై టు వాచ్ దిస్ ఫిల్మ్. ఒకటి సునీల్ గారు ఉన్నారండి, చాలా రోజుల తర్వాత సునీల్ గారు ఇస్ కమింగ్ అప్ టు వెరీ వెస్టైల్ రోల్, మంచి రోల్, ఒక డాన్ రోల్, ఫుల్ లెంత్ 100% కామిక్ రోల్లో వస్తున్నారు. సునీల్ అన్న ఇస్ వన్ గుడ్ రీజన్ టు వాచ్. మనం ఇదివరకు సునీల్ గారిని ఏదైతే కామెడీలో చేసాం దట్ కైండ్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చంద్రగిరిలో పులివర్తి నాని ఆధ్వర్యంలో టీడీపీలో భారీ చేరికలు. ఉమ్మడి అభ్యర్థి నాని గెలిపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన సమావేశాలు. రెండు 200 మంది కార్యకర్తలతో జీఎస్టీ అధికారులపై సీఎం రమేష్ వీరంగం. తనిఖీలు చేస్తే చంపేస్తాను అంటూ జీఎస్టీ అధికారులను బెదిరించిన రమేష్. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇళ్లలో దొంగల బీభత్సం. తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగలు. బస్తీలు, కాలనీలలో మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. మహానగరంలో నెలకొన్న నీటి ఎద్దడిపై ప్రభుత్వం దృష్టి సారించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.